ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. హగ్గై 2:5. టుడేస్ గాడ్స్ ప్రామిస్, మై స్పిరిట్ remaineth among you, fear ye not. Book of Haggai, chapter 2, verse 5. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభువు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఈ వాగ్దానములో మనం చూడగలిగేది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. మై స్పిరిట్ రిమైనెత్ అమాంగ్ యూ, ఫియర్ యూ నాట్. శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినము కొరకైన వాగ్దానం. ఈ వాగ్దానములో మనం చూడగలిగేది, దేవుడు మనలను ప్రేమించి అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు అనుగ్రహించాడు. ఇందులో ఒక మాట, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి మీరేం చేయొద్దు, భయపడకుడి. దేవుని ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉండి, మనతో ఉండి, మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యమునిచ్చి, ఆత్మ మనతో ఉండి మనలను నడిపిస్తాడు. ఆత్మదేవుడు నీలో, నాలో, మనలో ఉండి మనలను నడిపిస్తాడు. అందుకనే దేవుని వాక్యములో ఆత్మను ఆర్పకుడి. దేవుని ఆత్మను కలిగిన వారమై మనము జీవించాల. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. అందుకనే దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను మనకి ఇవ్వాల. తండ్రి అబ్బాని మొరపెట్టేటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, నిలవబెడుతుంది, సహాయం చేస్తుంది. దేవుని ఆత్మ మనలను సిద్ధపరుస్తాడు. దేవుని ఆత్మ ఏడంతలుగా నీలో, నాలో ఉండి పనిచేస్తాడు. అంతేకాదు, ఈ వచనంలో రాయబడింది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. ఎన్నోసార్లు మనము ప్రతి చిన్నదానికి భయపడిపోతాం, కలవరపడిపోతాం. ఈ మధ్య కొంతమంది సహోదరులు నాతో ఇలాగ అంటూ ఉన్నారు, అన్నా మీరు కేవలం ప్రార్థనే చేస్తున్నారు, వాక్యం కూడా చెప్పండి, మీ వాక్యం మాకెంత అవసరం,
మీ వాక్యం ద్వారా మేము ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం. కాబట్టి కొంత వాక్యం చెప్పండి. మరి షార్ట్ ప్రేయర్ మీరు చేయండి. ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు వరుసన చేయకుండా కామన్గా చేయండి అని అంటున్నారు. అందుకని కొంత వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. తర్వాత మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు అనంటే మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఇరుకులు ఇబ్బందుల కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, అన్నిటి కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. అయితే మా ప్రార్థనలో ప్రతి వారి పేరు ఉచ్చరించడానికి కష్టం కావచ్చు, కానీ మా ప్రార్థనలో మీ పేర్లు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు. మా ప్రార్థన మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు, మీ సంఘాలకి నిశ్చయముగా తోడుగా ఉంటాయి. మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానం హగ్గై 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి అని. అవును, 2025 మరి మొదటి మాసం అనగా జనవరి మాసం మన జీవితాల్లో కేవలం ఒక 10 దినాలే గడిచింది. ఈ 10 దినాల్లోనే ఎన్ని కలవరాలు, ఎన్ని భయాలు, ఎక్కడ చూసినా భయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు. అమెరికాలో ఒకవైపు చలి, ఒకవైపు స్నో, మంచు, మరి ఎంతో భయంకరంగా చలి, మరొక వైపు అగ్ని. మరి కాలిఫోర్నియా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు బూడిదైపోతూ వచ్చింది, కాలిపోతూ వచ్చింది. మరి మరొక వైపు సౌదీ ఇతర ప్రాంతాల్లో తుఫాన్లు, మరి దేశం కొట్టుకొని పోతూ ఉంది. మరొక వైపు భూకంపాలు, ఎర్త్క్వేక్స్ భయంకరంగా అధికమైనటువంటి మోతాదులో వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి భయం. అంతేకాదు, మరలా చైనా నుండి వైరస్, అది పిల్లలకి, పెద్దవారికి డిఫరెంట్ వేలో ఈ వైరస్ భయాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ దినాల్లో ప్రతి వ్యక్తి హృదయంలో భయము, కలవరము. ఏమవుతుందో, కుటుంబం ఏమవుతుందో, బిడ్డలు ఏమవుతారో, పరిస్థితులు ఇలాగున్నాయని మనుషులు భయపడిపోతున్నారు. ప్రియ స్నేహితుడా, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు. ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క తీర్పులు అని మనం అనుకోవచ్చు, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా, కుటుంబముగా సిద్ధపడటానికి, రక్షణ లేని వారు రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వారు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని మందిరానికి క్రమంగా వెళుతూ, దేవుని సన్నిధిలో కనబడుచు, దేవునితో, దేవుని వాక్యముతో మన జీవితాలను గడపాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవు ఇంట్లో ఉన్నావా, లేక ఆఫీసులో ఉన్నావా, లేక పనిచేసే స్థలంలో ఉన్నావా, కాలేజీలో ఉన్నావా, లేక ఏ స్థలంలోనైనా ఉండు, ఎక్కడైనా ఉండు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రభు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉన్నాడు.
నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు. ఇవన్నీ జరుగుతాయి, భయపడవద్దు. ధైర్యంగా ఉండు, ప్రార్థనలో ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, దేవునికి సమీపంగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయముగా సిద్ధపరుస్తాడు. సమయం బహు కొద్దిగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. భయపడకుండా అనేకుల కొరకు ప్రార్థించు. నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు. ఇదే మనం చేయవలసింది. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యములో మనం చూడగలిగినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అంటాడు, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహామా భయపడకము. ఈ మాట దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. బైబిల్లో ఉన్న అబ్రహాముకి వాక్యము అబ్రహాం దగ్గరకు వచ్చింది. భయపడవద్దు, నీ అక్కర, నీ అవసరం నేను తీరుస్తాను అన్నటువంటి దేవుడు సహాయం చేసి అబ్రహామును, లేక తన జీవితంలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క హృదయంలో ఉన్నటువంటి భయాన్ని దేవుడు తొలగించి ధైర్యం ఇచ్చాడు. ఇది మొదటిది. రెండవది, ఆదికాండం 26-24లో ఇస్సాకు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అవును, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇస్సాకులో ఉన్న భయాన్ని తొలగించాడు, తోడుగా ఉంటూ వచ్చాడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నా. నేడు మీరు చూస్తున్న ప్రజలను మీరు ఎన్నటికీ కూడా చూడరు. నిన్ను భయపెట్టేటువంటి పరిస్థితులు అవి నీకు కనబడకుండా పోతాయి. వ్యాధి నిన్ను భయపెడుతుందా? బాధ నిన్ను భయపెడుతుందా? సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా? నేడు దినాన్ని కనబడేటువంటి సమస్యలు ఇక ఎన్నటి కూడా లేకుండా ప్రభువు చేస్తాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, భయపడవద్దు, దేవుడు తప్పకుండా సహాయపడతాడు. ఇది మూడవది. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనములో, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను గనుక భయపడవద్దు. దేవుడు తన ప్రజల పక్షంగా, నీ పక్షంగా, నీ కుటుంబం పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, ప్రియ స్నేహితుడా, దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, వాగ్దానాన్ని చేపట్టు. హగ్గయి 2:5 జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. దేవుడు సహాయపడతాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. ఇది నాలుగవది. ఐదవది, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాల్లో, దానియేలు నువ్వు బహుప్రియుడు, నువ్వు భయపడవద్దు, నీకు శుభమవును గాక. దానియేలును దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నువ్వు బహుప్రియుడు, భయపడవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు, వాగ్దానాన్ని చేపట్టు, ప్రార్థించు. ఆరవది మీ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని కృప భయము కంటే గొప్పది, నీ సమస్య కంటే గొప్పది, నువ్వు వెళుతున్న పరిస్థితులన్నిటికంటే గొప్పది. ప్రియ స్నేహితుడా, సహోదరి, భయపడవద్దు. ఇది ఆరవది. ఏడవది, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, చిన్న మంద భయపడకుడి, తండ్రి తన రాజ్యమును మీకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. భయపడవద్దు, రాజ్యమునిచ్చేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీవు, నీ కుటుంబం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వాగ్దానాలను చేపట్టి ప్రార్థన చేయి. ప్రభు నిశ్చయముగా
సహాయము చేస్తాడు. ఈ మాటలు నీ కొరకే. దేవుడు ఈ వాక్యమును దీవించి, ఈ మాటలు దీవించి, దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించి, ప్రతి భయాన్ని తొలగించి, ప్రభు మిమ్మల్ని నడిపించి మహిమ పొందునుగాక. మేము మీ కొరకై క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మీ పాదములకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అప్పుల్లో ఉన్న వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి అవసరం అక్కర్లన్నీ తీర్చు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వివాహములు కాని వారందరి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా సహాయమును చేయండి. ప్రమోషన్ లేని వారు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయమును చేయండి. గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, ప్రతి వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, ప్రతి వారి అవసరాలు, అక్కర్లు మీరు తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి, కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీరే సహాయమును చేయండి. దయగల ప్రభువా, మలక్పేట, హోరేబ్ పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీకాళహస్తి పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కడప, బేతెల్ పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే సహాయమును చేయండి, దాన్ని మీరు పాలించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, హెబ్రోన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి హెబ్రోన్లో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి హెబ్రోన్ యొక్క సార్వత్రిక సంఘం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయమును చేయండి. మా తండ్రి, కృప చూపించు ప్రభా. మరి బ్యూలా ప్రేయర్ హౌస్ కొరకు, బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న చిన్నపిల్లలు, యవనస్తులు, సహోదరులు, సహోదరులు, వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు మరి తండ్రి పేరు పేరు వరుసన దీవించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మలక్పేట, హోరేబులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. కడప, బేతెల్లో ఉన్న కుటుంబాన్ని, శ్రీకాళహస్తిలో ఉన్న పరిశుద్ధులు కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగను తండ్రి, మీరు అక్కడ కొరకై సంఘాన్ని, నన్ను, మమ్మలను మీరే సిద్ధపరచు ప్రభా. కనికరించు, సహాయం చేయండి ప్రభా. ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయమని ప్రభా మెసేజ్ పెడుతున్నారో వారి కొరకు ప్రభా, ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి యొక్క అవసరాల, అక్కర్ల కొరకు, ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారందరిని పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రభా. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మా ప్రభా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు మా ప్రభా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కోస్తా ప్రాంతాల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించమని, సేవకుల కొరకు, సేవకులందరి కొరకు, విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రభా, మరి చదువుతున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, స్తుతి, వందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము ఖాళీ సమయాల్లో కూడా
మీ కొరకు ప్రార్థనలు చేస్తాం. మరి ఈ మా యొక్క ప్రేయర్లో కూడా మరి పేరు పేరు వర్షన చేయలేకుండా ఎక్కువ సమయం అవుతుంది కనుక అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.